మకర రాశి వాళ్లకు నూతనమైనటువంటి ఉత్సాహంతో ఈ వారం గడిచిపోతుంది. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చగలుగుతాయి. నిరుద్యోగులు కష్టపడతారు. విశేషమైనటువంటి ప్రగతికి చక్కని మార్గమాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి తెలివితేటలు చక్కగా ఉపయోగించుకొని ఊహించినటువంటి విధంగా పెద్దవారి యొక్క ప్రశంసలు పొందుతూ ఉంటారు. కొన్ని రకాల సమస్యలను మాత్రం తొందరపడకుండా ఓపికతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆస్తి లాభాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం అనుకూలమవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కలుసుకునేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పరిచయాలు విస్తృతమవుతుంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్థుల మధ్య కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆధిపత్య ధోరణి ఇబ్బంది పెడుతుంది. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల్లో చర్చించవలసిన అంశాలు కొన్ని ఉంటాయి. తొందరపడకూడదు. ఎదుటి వారిని కించపరచకూడదు. గౌరవ మర్యాదలతో ఇచ్చిపుచ్చుకుంటూ మీ యొక్క ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ఈ వారం సంతోషకరమైనటువంటి సమాచారాలు తెలుస్తూ ఉంటాయి. ప్రోత్సాహకరమైనటువంటి వారంగా ఉంటుంది. అలాగే విదేశీ పర్యటనలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం చివరలో అనుకోనటువంటి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణభారాలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. విశేష శుభాలు పొందేందుకై ఈ వారం మీరు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించాలి. లక్ష్మీ నృసింహస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, పానకమును నివేదన చేయటం, పేదవారికి అన్నదానం చేసుకోవటం వలన స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు మీ కార్యక్రమాల్లో మరిన్ని శుభాలు పొందేందుకు అవకాశాలు కలిసి వస్తాయి.